మన్మోహన్ సింగ్ విశిష్టమైన సేవలు అందించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నిర్మాణాత్మక సంస్కరణల అమలులో మన్మోహన్ సింగ్ది కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్కు భారతరత్న ఇవ్వాలని సీఎం ప్రతిపాదించారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పెట్టింది మన్మోహన్ సింగ్ నాయకత్వమే అని గుర్తు చేశారు. తెలంగాణకు మన్మోహన్ సింగ్ ఆత్మబంధువు, ఈ రాష్ట్రానికి ఆయన పురుడు పోశారంటూ రేవంత్ అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ స్వప్నం సాకారం చేసిన మన్మోహన్ సింగ్కు 4 కోట్ల మంది తరపున నివాళి అర్పిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రజల గుండెల్లో మన్మోహన్ సింగ్ స్థానం శాశ్వతమని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. పార్లమెంటరీ ప్రక్రియలో నెరవేర్చే బాధ్యత తీసుకున్న గ్రేట్ లీడర్ మన్మోహన్ సింగ్ గారు తెలంగాణ బిల్లును 2 సభల్లో పాసు చేయించిన సారథిగా ఈ రాష్ట్రం గుండెల్లో ఎప్పటికీ ఆయన స్థానం పదిలంగా ఉంటుంది. అటువంటి మహనీయుడికి 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున ఈ శాసనసభ ద్వారా రాజకీయాలు పార్టీలకు అతీతంగా కృతజ్ఞతలు తెలపడమే కాక ఘన నివాళి అర్పించాల్సిన అవసరం ఉంది. వారి మరణ వార్త విని బెల్గాం నుంచి ఉటావుటిన మేము ఢిల్లీకి బయలుదేరి వారి కుటుంబాన్ని కలిసినాం. వారి సతీమణిని కలిసి నన్ను నేను పరిచయం చేసుకున్నా. ఎందుకంటే వారికి నివాళులు అర్పించి వారి సతీమణి గారికి ప్రగాఢ సానుభూతి తెలపాలన్న ఆలోచనతో వారి సతీమణిని కలిసి నేను రేవంత్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని నమస్కారం పెడితే ఆశీస్సులు మీకు ఉంటాయి అని చెప్పి వారి సతీమణి చెప్పినప్పుడు స్పష్టంగా కుటుంబం మొత్తం తెలంగాణ ప్రజలకు అండగా నిలబడుతుందని నాకు అనిపించింది. అధ్యక్ష, ఈరోజు తెలంగాణ శాసనసభ తమరి నాయకత్వంలో ఒకరోజు సమావేశాలను ఏర్పాటు చేసి రాజకీయాలకు అతీతంగా ఎన్ని విషయాలలో మనకు భిన్న అభిప్రాయాలు ఉన్నా ఈ దేశంలో ఉండే 140 కోట్ల ప్రజలకు అన్ని మన్మోహన్ సింగ్ అరుదైన అసామాన్య మనిషి అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కొనియాడారు. ఆయన చేపట్టిన అన్ని పదవులకు వన్నె తెచ్చారన్నారు. బలమైన ఆర్థిక శక్తిగా దేశాన్ని నిలబెట్టారు. ప్రపంచ వాణిజ్యానికి దేశం తలుపులు తెరిచారని భట్టి వ్యాఖ్యానించారు. పేదల అభ్యున్నతి కోసం అనేక చట్టాలకు రూపకల్పన చేశారని తెలిపారు. ఎవరూ ఊహించని రీతిలో సమాచార సేకరణ హక్కు చట్టాన్ని తీసుకొచ్చారని భట్టి చెప్పుకొచ్చారు. దశాబ్దాలుగా తెలంగాణ కోసం కొట్లాడుతున్నటువంటి ఈ ప్రజల యొక్క ఆలోచనలందరూ నిజం చేయటం కోసం ఆ సభలో సంపూర్ణమైనటువంటి మెజార్టీ లేకపోయినప్పటికీ ఆనాటి యూపీఏ చైర్పర్సన్ గారు సోనియా గాంధీ గారు వారు కలిసి మాట్లాడుకొని మిగతా విపక్షాలందరినీ కూడా ఒప్పించి ఆ చట్టాన్ని 2 సభల్లో కూడా పాస్ చేపించి తెలంగాణ ప్రజల కళని నిజం చేసినటువంటి ఒక గొప్ప ప్రధాని మన్మోహన్ సింగ్ గారు. అధ్యక్ష, వారు చేసినటువంటి సేవను యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం గుర్తు చేసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. అధ్యక్ష, అట్లాగే దేశంలో రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఆలోచన చేసి ఈ దేశంలో రైతులు పెట్టుబడి కోసం వారు తీసుకున్నటువంటి రుణాలు భారమై అవి కట్టలేక డెట్ ట్రాప్లో పడుతున్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకొని దేశవ్యాప్తంగా మొట్టమొదటిసారి రైతులు తీసుకున్నటువంటి రుణాన్ని మాఫీ చేసినటువంటి మొట్టమొదటి ప్రధాని కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. ఈ విషయాన్ని ఈరోజు మనం ఈ రాష్ట్రంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసుకున్నటువంటి సందర్భంలో నేరుగా 21,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రం రైతుల అకౌంట్లో వేసామనంటే దానికి మార్గదర్శి కూడా ఆనాటి మన్మోహన్ సింగ్ గారే అని చెప్పి ఈ సందర్భంగా మనందరం గుర్తు చేసుకుంటూ మరొకసారి వారి ఆత్మకి శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేస్తూ సభానాయకులు ప్రవేశపెట్టినటువంటి ఈ తీర్మానానికి ముఖ్యంగా భారతరత్న ఇవ్వాలని చెప్పినటువంటి అంశాన్ని ఏకగ్రీవంగా సభలో ఉన్నటువంటి సభ్యులు అందరూ కూడా దానికి ఆమోదం తెలపాలని, అట్లాగే ఒక ప్రముఖమైనటువంటి ప్రాంతంలో వారి విగ్రహాన్ని పెట్టాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి అంశాన్ని కూడా అందరం సానుకూలంగా స్పందించి దానికి ఆమోదం తెలపాలని చెప్పి మీ అందరూ